మన బర్నింగ్ స్టార్ బోరుగడ్డకి పైనుంచి వైసీపీ అధిష్టానం నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని నాకు కల వచ్చిందండి. ఆ కళ్ళ భాగంగా ఏంటి ఏ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి బర్నింగ్ స్టార్ కంటే చాలా చక్కగా ఇప్పుడు ఎందుకంటే కోటరెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి ఈ మొత్తం ఎపిసోడ్లు మొత్తం వైసీపీని అల్ల కల్లోలం చేస్తున్నాయి. దీని నుంచి ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడంలో భాగంగా ఈ కాల్ బాయ్స్ ఉన్నారు కదా, మన బర్నింగ్ స్టార్ బోరుగడ్డ, అలాగే వెంకటరెడ్డి, మరొక నాగార్జున యాదవ్, ఇంకొకటి తోటేరంగాలు చాలామంది ఉన్నారు. ఇందులో వీటిని ఉపయోగించారు. ఎందుకంటే ఇతను ఎస్సీ కులానికి చెందినాడు కాబట్టి కోటరెడ్డి మీద ఇతను ప్రయోగించేస్తే అయిపోద్దని సింపుల్గా మూడు స్టెప్పులు అటండి. అంటే కళ వచ్చింది. కళ అంటే కోటరెడ్డిని ఫోన్ చేసి తిట్టాలి, బెదిరించాలి. అదే ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైతే ఈ బర్నింగ్ స్టార్ గాడు బోరుగడ్డ గారు ఫోన్ చేసి తిట్టాడో వాళ్ళ అభిమానులు ఏదో యాక్షన్ తీసుకుంటారు, లేదా వాళ్ళు వీడియోలు పెట్టి తిడతారు, లేదా అదే ఫోన్ కాల్లో కోటరెడ్డి గారి గట్టికి ఇచ్చేస్తారు. ఎవరన్నా నా కొడక నా ఏరియాకి వచ్చి నన్ను ఎలాకెళ్తా రాని అంటారు. అన్న వెంటనే ఇమీడియట్గా పోయి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. రెండో స్టెప్ అది. వాళ్ళు ఏదైనా చేస్తే వెళ్ళి కోటరెడ్డి గారి మీద, ఆ కోటరెడ్డి గారి వెనకాల సిబిఎన్ ఉన్నారు, లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు అని ఏదో కారణాలు చూపించి వాళ్ళందరి మీద కలిపి ఈ మా బర్నింగ్ స్టార్ గడి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఇవ్వాలి. వెంటనే ఎఫ్ఐఆర్ అయిపోద్ది. అయిపోయి ఎస్సీల మీద దాడులు, ఎస్సీలని ఈ రకంగా హింసిస్తున్న సిబిఎన్, ఎస్సీలని దారుణంగా అవమానిస్తున్న లోకేష్ అని ఆ పెయిడ్ మీడియాలకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి. అయితే విషయం ఏంటి, అక్కడికి ఈ బర్నింగ్ స్టార్ గారి ఇంటికి దళితులు వెళ్ళారట. కడుపు మండిన దళితులు, అది టీడీపీలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏడి మా నాయకుడు ఎంత దాన్ని తిడుతున్నాడు కదా, ఈడి బతికేడు మనకు తెలియదు అని చెప్పి దళితులు అక్కడికి వెళ్ళడంతో వెళ్ళి వాళ్ళు ఏమి హింసాత్మక చర్యలు చేయలేదు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి లేదు వాళ్ళ మీద, వాళ్ళు ఏమి అటాక్ చేయలేదు, పోనీ దాడి చేశారు ఇంటి మీద కేసు పెట్టడానికి. మరి ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి 3 ఆర్డర్ నెంబర్ 3 ఏంటి, వాళ్ళు ఏమీ చేయలేకపోతే మన గుడిసె మనమే తగలెట్టుకుని కోటరెడ్డిని, అతని తమ్ముడిని, నక్క ఆనందబాబుని, వాళ్ళ అనుచరుల్ని, సిబిఎన్ని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మీద విమర్శలు చేసి దళితుల మీద దాడి చేస్తున్న వీళ్ళు డౌన్ అని వెంటనే వీళ్ళందరి మీద ఎస్ఎస్టీ కేసు పెట్టాలి. అది 3వ స్టెప్. ఈ 3 స్టెప్లో ఫస్ట్ స్టెప్ బాగానే చేశాడు మావాడు, చక్కగా బెదిరించాడు, ఓ నరిచాడు, గట్టిగా కేకలేశాడు. రెండో స్టెప్ వాళ్ళు ఎలాగా ఏమనలేదు కాబట్టి 3వ స్టెప్ గుడిసెని తగలబెట్టడం ఏదో సంథింగ్ జరిగింది. దాన్ని తెలుగుదేశం వాళ్ళ మీద, కోటరెడ్డి గారి మీద, వాళ్ళ తమ్ముడి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద చాలా విజయవంతంగా చెల్లేశాడు. దళితుడి మీద దాడి, ఇది దళితుడిని అని పెర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశాడు. మనం అక్కడ దాకా బర్నింగ్ స్టార్ బబులుని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే సడన్గా అక్కడే ఈడు జీనిండా మందేసేస్తాడు సాయంత్రం. అయితే ఈ మందేసిన కిక్కులో వాడు చేసిన పని డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. మొత్తం పెంట అయింది ప్లాన్ అంతా. వాళ్ళు ఎంతో చక్కగా ప్లాన్ చేసి పంపించారు పైనుంచి అధిష్టానం. ఈడు ఈ మందు తాగిన మత్తులో మొత్తం పెంట చేశాడు. ఎలా చేశాడు చెప్పమంటారా? చెప్పేస్తాను రండి. ఇప్పుడు ఏమన్నారు, ఆ ఆఫీస్ తగలబెట్టింది టీడీపీ వాళ్ళు వీళ్ళు పెద్ద చెప్తున్నారు కదా ఎవరు తగలబెట్టారని. పైగా ఇందులో మేము ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకపోదు. వాడు ఏం చేశాడు, వాడు పని ఏదాడు చేసుకోకుండా రాజేష్ మాసాన్ని లాగాడు అందులోకి. మమ్మల్ని తిడుతున్నాడు, ఏ అపశోభం తెలియని పాపం పుణ్యం తెలియని వీడి విషయంలో చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, లోకేష్ గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు. ఏమీ లేకపోతే పోనాడు వాడి ప్లాన్ ఏదో మనం సర్లే ఏదో బతుకుతున్నాడు కదా అని ఊరుకుందాం. మరి మనల్ని గెలికాక మరి మన ఇన్వెస్టిగేషన్ మనం చేయాలి కదా. పట్టేహం దొంగల్ని చాలా వరకు. ఇక పోలీసులకి ఈ ఆధారాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ దగ్గరలో ఉన్న పోలీసు వారు మేము ఇచ్చిన ఆధారాలు చాలా కేర్ఫుల్గా చూసి అక్కడ తగలబెట్టినోడు ఎవడో చాలా ఈజీగా పట్టించుకోవచ్చు. మీరు ఎలా పట్టుకోవచ్చు చెప్తాను రండి. ఇది సుమన్ టీవీ వారు అఫీషియల్గా పెట్టారు. కోటరెడ్డిని తిట్టిన బోరుగడ్డ అనిల్కు బెదిరింపు కాల్స్ సోన్ పెట్టారు. ఎప్పుడండి? ఒక రోజు అయింది. ఆ ఒక రోజులో వాళ్ళు పెట్టిన వీడియో ఏంటి, వీడు జీనిండా తాగేసి ఇక్కడ కూర్చుంటే ఎవడో ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ని పెద్ద పోటుగాళ్ళ రికార్డ్ చేసి ఇగో ఈడే చేశాడని చెప్పి ఏదో చేశాడు. అయితే వీడికి వచ్చిన ఆర్డర్స్ ఏంటి, ఒరే బాబు మన గుడిసి మనం తగలెట్టుకుని అవతల వాళ్ళ మీద బురజల్లేయాలి,
అక్కడి దాకా చేసి ఊరుకోరా అంటే మరి ఊరుకుంటారు. కనక సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఖాళీ కూర్చుంటుందా? మొత్తం వాళ్ళ ప్లాన్ అంతా పెంట పెంట చేసాడు. ఏం చేశాడు చూద్దాం రండి. ఎవరండి? అన్నా అన్న చెప్పండి అన్న. బాగున్నారా? సూపర్ అన్న. అన్నా నువ్వు మగోని అన్నా, నువ్వు మగోనివే. ఎందుకు మగోని అన్నా, నువ్వు మగోని అన్నా. చెప్పు చెప్పు. బాగుంటావన్నా, ఎప్పుడున్నా బాగున్నావన్నా నువ్వు. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? అన్నా కొన్ని బూతులు ఉన్నాయండి, మరి తప్పదు. మరి దానిలో ఒరిజినల్ వీడియో మళ్ళీ అదే మేము ఎడిట్ చేసాం కట్ చేసాం అంటారని వినిపించక తప్పట్లేదు. అయితే అందరినీ అడ్డమైన బూతులు తిట్టే బోరుగట్టుగానే ఇంకోడెవడో అడ్డమైన బూతులు తిట్టడం కడు విచారకరం. ఏం పేరు నీ పేరు? నేమో పూకన్నా. ఓకే, ఎక్కడి నుంచి నువ్వు? అచ్చమ్మ పూకున్నావునా రాన్నా. అదే ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఇటు రికార్డు చేస్తున్నాడు కాబట్టి ఏం బూతులు తిట్టట్లేదు, లేకపోతే ఆడు చెవుల్లోంచి రక్తాలు వచ్చేది తిడతాడు వీడు. మాట్లాడేది విజయవాడ రమ్మన్నావు, గాంధీలని చెప్పడం విజయవాడ అమ్మ పూక. అవును, వచ్చావు కదా, ఆఫీస్ తగలు పెట్టావు కదా. సరే, హలో, నీ పేరేంది? నీ పేరేందన్నా? నీ పేరేంది చెప్పరా? పూకులని చెప్పడక. నా పేరు అనిల్ కుమార్ బోరుగడ్డ. నీ పేరు బాబు రెడ్డి కదా? బాబు రెడ్డి. మరి ఆ పేరు ఇడియాలు తెలిసి మనకు తెలీదు. నీ పేరు బాబు రెడ్డి కదా అన్నాడు. నోట్ దిస్ పాయింట్. అండ్ ఇంకోటి, అవును, ఆఫీస్ తగలబెట్టింది నువ్వే కదా? అవును. ఓకే, రైట్. ఆఫీస్ తగలబెట్టింది నువ్వే కదా అంటే అవును అన్నాడు. ఏ రెడ్డి అని చెప్పాడు పేరు? బాబు రెడ్డి. నువ్వు కొంచెం వెనకబెడతాను లేదండి, ఒక 10 seconds వెనకబెట్టండి. నీ పేరు బాబు రెడ్డి కదా? బాబు రెడ్డి. అవును. ఆఫీస్ తగలబెట్టింది నువ్వే కదా? అవును. అది బాబు రెడ్డి అనే వ్యక్తి అట ఆఫీస్ తగలబెట్టింది అతనే. అతని ఫోన్ నెంబర్ ఇది. ఇది ఒక ట్రూ కాలర్లో కొడితే ఏమొస్తుందో మాకు తెలియదు, కానీ ఫోన్ నెంబర్ని బట్టి వాళ్ళు ఏ అకౌంట్స్ వాడుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కొంచెం కనిపెట్టడానికి ఒక యాప్ ఒకటి ఉందండి ప్లే స్టోర్లో. దాని పేరు ఐకాన్, EYECON, ఐకాన్. ఐకాన్ అనే యాప్ ద్వారా మనం ఏదైనా నెంబర్ దీనిలోకి ఎంటర్ చేస్తే వాళ్ళకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ దీని నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ నెంబర్ ఎంతండి? 799 మళ్ళీ 799 0709. ఏమండి ఇది ఒకసారి చూడండి, అవుతుందా చూపించడానికి? నెంబర్ అదే ఎంటర్ చేశాను చూడండి. ఓకే, ఇది సెర్చ్ కొడదాం ఒకసారి. సెర్చ్ కొడితే ఐకాన్ అని ఎలాగ వస్తుంది, కాసేపు లోడింగ్. నెట్స్లోకి ఉందేటండి, వైఫై కనెక్ట్ చేసాం. మీ దానిలో కొట్టండి. ఇవ్వచ్చు. బాబు రెడ్డి, MULI, మూలి ఇంటి పేరు. ఓకే, బాబురెడ్డి మూలి అటండి ఈయన ఇంటి పేరు. ఆయన కూడా వీడియోలో నువ్వు బాబురెడ్డి కదా అన్నాడు. మరి ఎలా అన్నాడో మనకు తెలీదు. అయితే ఒకసారి నన్ను యాడ్ కట్ చేద్దాం.
ఓకేనండి. ఇప్పుడు ఈయన వాట్సాప్ నెంబరు, వాట్సాప్లో డీపీ పెట్టుకోలేదు. రెండోది ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ప్రొఫైల్. మనం ఫేస్బుక్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇదిగో బాబురెడ్డి మూలి. ఓకేనండి. ఇక్కడ కూడా ఆయన ప్రొఫైల్ పిక్ పెట్టుకోలేదు, కానీ ఇక్కడ ఓ 4 ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఈ లిస్ట్లో. గుణారెడ్డి, రామ్ చెన్న, తాడిగుట్ల, చైతురెడ్డి, ఇరగవరపు వెంకట్రావు అనేది ఉంది. కింద చూడండి. ఓకే, ఇదే ఐడి మీకు పెద్ద స్క్రీన్లో చూపిస్తారు, ఇది అది చిన్నది ఉంది కాబట్టి. ఇదే ఆ బాబురెడ్డి మూలి అనే వ్యక్తిది. దీనిలో ఎంతమంది ఉన్నారండి? 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకటి గుణారెడ్డి. ఇది ఇతను జగన్మోహన్ రెడ్డి తోటి ఉంది ఫోటో, గుణారెడ్డి అనే వ్యక్తిది. ఇక రామ్ చెన్న, తాడిగుట్ల, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోస్టులు షేర్ చేసుకుంటున్నాడు. అంటే ఇతను కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తే. ఇతను చైతురెడ్డి. 3 రెడ్లు ఉన్నారు. మరి ఇతను కూడా వైసీపీతో సంబంధం లేదో నాకు తెలియదు, కానీ అయితే ఇదొక్కటే సరిపోద్దా? మరి ఎలా తెలుస్తుంది అతను ఎవరో మనకు ఎలా తెలుస్తుంది అని అనిపించవచ్చు. ఇదే పేరుతో బాబురెడ్డి మూలి అనే పేరుతో ఇంకొక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో ఇగో ఈయన ప్రొఫైల్ పిక్ ఇది ఉంది. ఈయన కాదో నాకు తెలియదు, కానీ ఈ మూలి బాబురెడ్డి అనే సేమ్ పేరుతో ఈ అకౌంట్ ఉంది. అయితే ఒక్కో పేరుతో ఇద్దరు ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు, అది కూడా వాస్తవమే. అయితే ఇక్కడ ఈ అకౌంట్కి ఆయన ఫోన్ నెంబర్తో ఇచ్చిన నేను ఇందాక చూపించిన అకౌంట్కి రెండింటికి రిలేషన్ ఏముందంటే ఫ్రెండ్ లిస్ట్. మనం ఆ అకౌంట్లో 3 ఉన్నారు. ఆ 3 ఫ్రెండ్స్ కూడా ఈ అకౌంట్లో కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు ఈయనకి. ఎక్కడుంది చూడండి వాళ్ళు. చైతురెడ్డి పైన ఉందా చూడండి, నేను పైకి తీస్తూ ఉంటాను, మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ అవసరం లేదు లేదండి, ఇలా చూపిస్తేనే కొంచెం జెన్యూనిటీ తెలుస్తుంది కదా. ఇందులో 193 మంది ఉన్నారు ఈయన ఫ్రెండ్ లిస్ట్లో. మ్యాక్సిమం ఎక్కువ శాతం రెడ్లు ఉన్నారు, అది కూడా వైఎస్ఆర్సీపీకి రిలేటెడ్ రెడ్లే ఉన్నారు ఇందులో. ఇదిగో చైతురెడ్డి. అంటే ఈ చైతురెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నా అర్థమైపోతుంది. అతని ఫోన్ నెంబర్తో ఉన్న అకౌంట్ ఇది. ఈ అకౌంట్ కూడా చైతురెడ్డి అనే అతను ఫ్రెండ్గా ఉన్నాడు. అలాగే ఈ అకౌంట్ కూడా చైతురెడ్డి ఫ్రెండ్గా ఉన్నాడు. అందరూ చూడండి, అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు దీనికి ఫ్రెండ్స్గా. ఇడిగో గుణారెడ్డి. ఇందాక మనం ఈ అకౌంట్ చూపించాం కదండి, ఈ అకౌంట్లో ఉన్న ఇడిగో గుణారెడ్డి, అదే గుణారెడ్డి ఈ అకౌంట్ కూడా ఉన్నాడు. ఈ 3వ వ్యక్తి ఎవరండి? మళ్ళీ ఫస్ట్కి వస్తుందా? వీడు అవినాష్ రెడ్డితో ఉన్నారు ఎవరో. వీళ్ళందరూ కూడా పులివెందులోళ్ళు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రెడ్లు ఉన్నారు ఎక్కువ. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి ఎక్కడో. ఇదిగో రామ్ చెన్న, తాడిగుట్ల, సేమ్ ఇతనే. దీనికి కూడా ఇదిగో రామ్ చెన్న, తాడిగుట్ల. 2 అకౌంట్లో కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. 2 ఒకే పేరుతో ఉన్నాయి. ఏం పేరు అది? బాబురెడ్డి మూలి. సో ఇప్పుడు ఈజీ కదా ఆయన పట్టుకోవటం. మ్యాక్సిమం అని కూడా వైఎస్ఆర్సీపీ
ఏంటయ్యి వేర్లే ఉన్నాయి ఇందులో. అందరూ వైసీపీకి సంబంధించిన రెడ్లే ఉన్నారు. మరి అందరూ వైసీపీ రెడ్లే ఉన్నప్పుడు ఈ బాబురెడ్డి మూలి అనే వ్యక్తి క్లియర్గా అతను ఫోన్ చేసి బెదిరించి తిట్టడమే కాదు, నువ్వు బాబురెడ్డి అంటే అవును అన్నాడు, నువ్వేనా తగలబెట్టు అంటే అవును అన్నాడు. ఇంత పక్కా ఆధారం ఉన్నప్పుడు ఎలాగయ్యా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, అలాగే నక్కా ఆనందబాబు గారి మీద, వాళ్ళ అనుచరుల మీద, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఎలా ఆరోపణలు చేస్తాడు మా బర్నింగ్ స్టార్ బబ్లు? క్లియర్గా ఇక్కడ దొరికెత్తని. అరే ఆ అధిష్టానం వాళ్ళేమో ఒరే నువ్వు అక్కడ దాకా డ్రామా ఆడి దాన్నేమో ప్రతిపక్షాల మీద నెట్రా అంటే వీడికి మంది ఎక్కువైపోయి ఎవడో ఫోన్ చేద్దాన్ని మళ్ళీ వేరే దాని నుంచి రికార్డ్ చేసి ఆ నెంబర్ కూడా పడేలాగా పెంట చేశాడు. ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నాయి మళ్ళీని? మన బాబాయ్ మాటలాగే మొత్తం అన్నీ కూడా వేళ్ళన్నీ మన వైపు చూపిస్తున్నాయి. ఇప్పుడు పోలీసు వారు దీని మీద జస్ట్ ఫోకస్ చేయండి. ఐకాన్ యాప్, EYECON, ఆ ఐకాన్ యాప్లో ఈ బర్నింగ్ స్టార్ బోరుగడ్డ గారు మాట్లాడిన ఫోన్ నెంబరు ఎంటర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్తో ఉన్న లింక్ అయిన అకౌంటు ఇది బాబురెడ్డి మూలి. సేమ్ ఇదే అకౌంటుతో ఇగో ఈ ప్రొఫైల్ ఉంది. ఈయన బాబురెడ్డి మూలి గారని నేను కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ ఈయన తగలబెట్టాడని కూడా నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఈయన ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు, ఈయన వైసీపీ అయి ఉండొచ్చు, టీడీపీ అయి ఉండొచ్చు, జనసేన అయి ఉండొచ్చు, కాంగ్రెస్ ఏదైనా అయి ఉండొచ్చు, కానీ చేసింది కాదు అదే ఈ అకౌంట్. మళ్ళీ ఈయనంటే ఇతను ఒకవేళ అది కాదంటే మళ్ళీ లేని పని తలపొట్టు నాకు. ఈ అకౌంట్ హోల్డరు ఇదే పేరుతో రన్ అవుతున్న ఈ అకౌంట్లో ఉన్న ఈ వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తే అతను ఎవరు అనేది క్లియర్గా వచ్చేస్తుంది. అయినా పోలీసులు తలుచుకుంటే ఎంతసేపు ఎందుకు? ఆ ఫోన్ నెంబర్ని పట్టుకుని అడ్రస్ ఎక్కడుంది ఏంటనేది చాలా ఈజీగా ట్రేస్ చేసేయచ్చు. ట్రేస్ చేయట్లేదంటేనే దానిలో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అర్థం. లేదు ఇటు ఈలోపు ఒకవేళ ఏ టీడీపీ సానుభూతిపరుడు కోపం వచ్చే మా వాళ్ళు వెళ్తున్నాడు ఇది చేస్తాడు అనుకోండి, ఈ పాటికి అరెస్ట్ అయిపోతాడు, ఈ పాటికి జైలుకి, అటెంప్ట్ మర్డర్, ఇంకోటి SC/ST అట్రాసిటీ, దళితుల ఆస్తిని ధ్వంసం చేయటం, పెద్ద సెక్షన్లతో ఈ పాటికే జైల్లో ఉందడు. అయితే ఈయన ఒకవేళ మీరు ఆయన కాకపోతే మాసాని మీడియా మీకు హృదయపూర్వక క్షమాపణలు చెప్తుంది. అయితే ఈ రెండు అకౌంట్లకి ఉన్న లింక్ ఏంటి? ఈ అకౌంట్కి ఆ అకౌంట్కి ఉన్న కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఈయన ఎవడనేది చాలా క్లియర్గా వచ్చేస్తుంది. ఈయన ఎవడో వచ్చేస్తే ఆ తగలబెట్టింది ఎవడో వచ్చేస్తే అసలు ప్లాన్ చేసినోడు ఎవడో వచ్చేస్తాడు బయటికి. ఆ ప్లాన్ చేసినోడు బయటకు వస్తే ఇదంతా కూడా కోటంరెడ్డి గారిని, ఆనంద్ గారిని, వివేక గారి మర్డర్ని వివేక్ గారి మర్డర్ని, వీళ్ళిద్దరి పని ఏదైతే ఎమ్మెల్యేలకు జరిగిన అన్యాయాన్ని దీన్ని బయటపడినవ్వకుండా చేసిన హంబక్ డ్రామా ఇది. దానికి ఉపయోగించుకున్న బర్నింగ్ స్టారు. అందుకే దీన్ని హైప్ తీసుకురావడానికి ఏ సాక్ష్యాలు లేకపోయినా, ఏది సీసీ ఫుటేజ్ లేకపోయినా వాడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రతి మీడియా నోట్లను మైకెట్టేస్తుంది. ఆడు ఏం చెప్తే అదే వేదం. ఇప్పుడు ఆడు ఏం చెప్తే అది నమ్ముతారు ప్రజలు. వాస్తవాలు తెలుసుకోండి, ఇది అసలు వాస్తవం. అర్థమైందండి?